బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షంతో నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే స్టేషన్స్, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు రహదారులపై పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ముంబైలోని పలు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ములండ్ పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.